హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామందికి ఇయర్ రింగ్స్ లేడీస్కి ఏంటంటే ఎక్కువ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అవి ఏంటంటే బాగా బరువెక్కిపోయి ఇయర్ హోల్ అనేది బాగా పెద్దగా అయిపోద్ది అనమాట. అది చిన్నగా చేయడానికి నేను ఏం చేయాలనేది ఈరోజు వీడియోలో చెప్తాను. కాబట్టి తప్పకుండా ఎవరైతే హోల్ పెద్దగా అయిపోయింది ఇయర్ హోల్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న టిప్ ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని శనగపిండి కానీ, మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే పిండిని అయితే కనుక కొంచెం తీసుకోండి. ఇయర్ హోల్కి సరిపడా పిండి తీసుకుంటే సరిపోద్ది, ఎక్కువేమీ అవసరం లేదనమాట. నేనైతే శనగపిండి తీసుకున్నాను. శనగపిండి కూడా ఏంటంటే చర్మాన్ని టైట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. హోల్స్ అనేవి తగ్గించడానికి నిజంగా చాలా అద్భుతంగా అయితే కనుక శనగపిండి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేనైతే శనగపిండిని తీసుకున్నాను. ఆ తర్వాత ముల్తానీ మట్టి కూడా మన చర్మాన్ని టైట్ చేయడానికి నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది కూడా హోల్స్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ముల్తానీ మట్టి కూడా వేసేసి కొంచెం ఈ శనగపిండి ఎంతైతే తీసుకున్నారో ముల్తానీ మట్టిని కూడా సేమ్ అంతే తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇయర్ హోల్స్ అనేవి పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువగా చాలామంది ఏంటంటే కుక్కలు ఉన్నవి తగిలించే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి పెడితే ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. తగిలించేవి కాకుండా వెనకాల డిప్పలు ఉంటాయి కదా, అవి ఉండేలాగా సేలు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సేలు పెట్టుకునేలాగా ఉంటే మనకి జారకుండా ఉంటుంది. అలాగే నైట్ టైము ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోకుండా పడుకోండి. డైలీ ఇయర్ రింగ్స్ ఏమీ పెట్టుకోవద్దు అనమాట. నెక్స్ట్ మీరు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి. ఇయర్ హోల్స్ పెద్దగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పండబండి ఇయర్ రింగ్స్ పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టుకున్నా సరే వెనకాల సేళ్ళు ఉన్నవి పెట్టుకోండి, తగిలిచ్చేవి పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇయర్ హోల్కి ముందు వెనక రెండు వైపులా మందంగా అప్లై చేసేసి నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ చల్లటి వాటర్తో కడుక్కేసుకోండి. ఇలా మీరు డైలీ చేయడం వల్ల మినిమం ఒక 2-3 మంత్స్లోనే ఇయర్ హోల్ సైజ్ అనేది చక్కగా తగ్గిపోతుంది అనమాట. తర్వాత మీరు ఎప్పుడైతే ఇయర్ హోల్ తగ్గుతుందో అనిపిస్తుందో, మీకు సరిపోద్ది అనిపిస్తుందో అప్పుడు ఈ టిప్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి తప్పకుండా లేడీస్ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.